హలో రీడర్స్, వెల్కమ్ బ్యాక్ టు నా చేతి రాతలు. మాంగళ్యం 95వ భాగం. రీసెంట్గా ఒక కంపెనీ మనతో టైప్ అవ్వడానికి వచ్చింది. అవి వద్దనుకున్నాడు, మేము కావాలనుకున్నాం. మనం ఆ కంపెనీలో పార్ట్నర్స్ అయితే అటునుంచి అవి కంపెనీని టార్గెట్ చేయొచ్చు అన్నాడు అరుణ్. వర్కౌట్ అవుతుందా? ఆ కంపెనీ కూడా దివాళీ తీసే స్థితికి దిగజారిపోతే అనుమానంగా అడిగింది శ్రావణి. పళ్ళు కొరుక్కుంటూ చూశారు తండ్రి కొడుకులు ఆమె వైపు. మనం ఆ కంపెనీలో భాగం అవుతాం, సపోర్ట్ చేస్తాం, కానీ మొత్తం మనది కాదు. ఆ కంపెనీ డైరెక్టర్స్, సీఈఓ అందరూ ఉన్నారు, చూసుకునేది వాళ్ళే. ఆ టాలెంట్ మీద అంత అనుమానం ఉంటే వాళ్ళని చూసి నమ్మొచ్చు అన్నాడు అరుణ్ విసుగ్గా. ఓ, అయితే ఇంకే టైఅప్ అవ్వండి అంది ఉత్సాహంగా. నీ మాట కోసం కూర్చున్నావు అనుకున్నావా? టై అవ్వాలి అనుకుంటే సరిపోతుందా? ఇన్వెస్ట్మెంట్ ఎక్కడి నుంచి తేవాలి? ఏ, మీ దగ్గర లేదా? అంత పెద్ద కంపెనీ ఉంది అంది. పిచ్చానికేమైనా? గత సంవత్సరంగా ఆ పెద్ద కంపెనీ ఎలా ఉందో తెలుసుగా. అవే వచ్చాకే కాస్త బెటర్ పొజిషన్కి వచ్చింది. అప్పటికి ఉన్న మొత్తం వెనక్కిపోయిన ప్రాజెక్ట్స్ లాస్లో కవర్ అయిపోయింది. ఇంకా అప్పులు కూడా తీర్చలేదు అన్నాడు మాధవరావు. శ్రావణి ఇంకేం మాట్లాడలేదు. మరి ఎలా అనుకుంటూ. మాట్లాడవేంటని చూసుకున్నారు అరుణ్ మాధవరావు. అలాగని వదిలేస్తే ఇలాగే ఉండిపోతాను డాడీ. ఏదైనా ప్రాపర్టీ అమ్మేసి ఇన్వెస్ట్ చేయొచ్చుగా అన్నాడు అరుణ్. అవును చేయొచ్చుగా అని వెంటనే అంది తను కూడా. ఎలా? ఈ ఇల్లు తప్ప నా పేరు మీద ఏమీ లేవు. అవే నుంచి తీసుకున్న 3 ప్రాపర్టీలు శ్రావణికే వెళ్ళాయి కదా. అమ్మాలంటే అవే ఉన్నాయి. కానీ ఆ అమ్మాయి ఒప్పుకోవాలిగా. కొడుకు వైపు చూస్తూ చెప్పాడు మాధవరావు. ఆ మాటకి శ్రావణి తెల్లబోయి తన పేరు మీద ఉన్నవి అనేసరికి తేలు కుట్టిన దొంగలా మళ్ళీ మోగపోయింది శ్రావణి గొంతు. అవ్వదులే, వదిలేయండి అన్నాడు మాధవరావు. ఏం వదినా మాట్లాడవే? ఇప్పటిదాకా ఇన్వెస్ట్ చేయండి, ప్రాపర్టీస్ అమ్మండి అని నువ్వే అన్నావుగా, ఇవ్వవా అని అడిగాడు అరుణ్. కోపంగా చూసింది అతని కేసి. డాడీ అన్నది నిజమేలే, నువ్వెందుకు ఒప్పుకుంటావు? ఏం చేయలేం కానీ వెళ్ళింకా. మీ ఆయన చూస్తే మళ్ళీ మోగిద్ది నీకు బ్యాండ్ బాజా అంటూ సిగరెట్ పడేసి తండ్రి పక్కన కూర్చున్నాడు. అతని మాటలు పట్టించుకోకుండా వెళ్ళిపోతూ మళ్ళీ వెనక్కి వచ్చి, సరే ఒప్పుకుంటున్నా, కానీ ముందు ఆ కంపెనీ గురించి నాకు ఇన్ఫర్మేషన్ తెలియాలి. అనుకున్నట్టు అవుతుంది అనిపిస్తేనే ఒప్పుకుంటా. ఇంకో విషయం, ఇన్వెస్ట్మెంట్ నా వల్ల వస్తుంది కాబట్టి పార్ట్నర్షిప్ కూడా నాదే అంది. తప్పకుండా నీదే. ఎవరిదైనా మన ఇంట్లోనేగా ఉండేది. మాకు అభి కంపెనీ టార్గెట్ చేయడమే కావాల్సింది అన్నాడు బాధరావు. ఆ పేపర్స్ ఏవో తీసుకురండి, సైన్ చేస్తా. కంపెనీ మాత్రం కాదు, అభి కూడా టార్గెట్ అవ్వాలి. అతని సంతోషం అంతా ఆవిరైపోవాలి అంటుండగానే చెంప పేలిపోయి నేల మీద పడింది. ఆమె ఆఖరి మాటలు విన్న వరుణ్ మరోసారి చేతికి పని చెప్పాడు. ఎప్పట్లానే ఆపడానికి ఎవరూ ముందుకు రాలేదు. కొట్టొద్దని ఎవరూ వారించలేదు. నీలో మార్పును ఆశించడం కూడా మూర్ఖత్వమే. ఛీ, నిన్ను గది దాటి రావద్దని చెప్పానా? ఇక్కడేం చేస్తున్నావు? అభి అన్నయ్యని ఇంకేం చేయాలని చూస్తున్నావని ఇంకో 2 పీకాడు వరుణ్. మాట మాట్లాడకుండా తన టైం రాగానే వరుణ్కి అంతకంతా ఇవ్వాలని తీర్మానించుకుంటూ వెళ్ళిపోయింది పైకి. వెళ్లే ముందు పని చూడమని అరుణ్ని చూసి మరీ వెళ్ళింది. తండ్రి తమ్ముడితో కూడా మాట్లాడడం అనవసరమని వరుణ్ వెళ్ళిపోయాడు. కానీ సుమతి మాత్రం అక్కడే ఉన్నారు. ఇంకేం మిగిలింది సినిమా చూడడానికి, వెళ్ళి పని చూసుకో అన్నాడు మాధవరావు. ఎవరైనా మొదటిసారి వింటే ఆ కంపెనీ మీ తాతలదో, మీరో చెమటోడ్చి సంపాదించిన కష్టార్జితం అని నమ్మెద్దురు కదండి. వెన్నుపోటి పొడిచి లాక్కున్న దానికి అంతలా నిలుక్కుపోతున్నారు. ఏయ్ నోర్ముయ్ అని అరిచాడు మాధవరావు. మీరు ముయ్యండి. సైలెంట్గా ఉంటే ఇంకెన్ని పాపాలు చేసి నా కొడుకుల్ని కూడా వాటిలో భాగం చేసి వాళ్ళ జీవితాలు నాశనం చేస్తారు. ఇక మీదట అలా చేయాలని చూస్తే నేను ఊరుకొని చెప్తున్నా. అభి తేజుల సంతోషం చూసి కుళ్ళిపోతున్నావు కాబట్టి నీ కొడుకుల రాత ఇలా ఏడ్చాయి. ఇక మీదటైనా మారండి, లేకపోతే ఇప్పటికే వరుణ్కి పడిన శిక్ష వీడికి కూడా పడుతుంది. వాళ్ళకి దూరంగా ఉండండి, లేకపోతే నేను అస్సలు సహించను అంది. అసహ్యంగా చూస్తూ వెళ్ళిపోయారు. అసలుకైతే శ్రావణి గురించి చెప్పాలనుంది కానీ వరుణ్ తనే చెప్తాననడంతో ఆగిపోయారు. మొదటిసారి భార్య తన మీద అంత కోపంగా మాట్లాడేసరికి మాధురావు చేష్టలుడిగి నిలబడ్డాడు.
అరుణ్ కూడా ఆశ్చర్యపోయాడు. తండ్రిని చూసి కదిపాడు. కొడుకు ముందు తిట్టడం ఇంకా నామోషిగా అనిపించింది మాధవరావుకి. ఏం మాట్లాడాలో తెలియలేదు. ఆ పేపర్స్ సంగతి చూడు డాడీ. శ్రావణి వాటికి సైన్ చేసేప్పుడే ఏదో ఒకటి చెప్పి మన కంపెనీలో ఉన్న ఆవిడ షేర్స్ మన పేరు మీదకి మార్చాయి అన్నాడు. సరే అన్నట్టు తలుపాడు మాధవరావు. అభి మీద పంతంతో గెలవాలని శ్రావణిని రెచ్చగొట్టి ప్రాపర్టీస్ అమ్మేలా ఒప్పించారు ఇద్దరు. ఒకేసారి అన్నంతా ఇన్వెస్ట్ చేయడం చాలా రిస్క్ అని ఇద్దరికీ తెలుసు, కానీ కళ్ళ ముందు ఎదుగుతున్న అభిని పెట్టుకుని వెనకడుగు వేయడానికి సిద్ధంగా లేరు వాళ్ళు. ఆడో పేడో తేల్చుకోవాలన్న చందాన వచ్చిన ఆఫర్ ఉపయోగించుకోవాలనుకున్నారు. పోతే శ్రావణికే నష్టం. తమ కంపెనీ సేఫ్గానే ఉంటుంది. అభి వల్ల అని శ్రావణిని తప్పించాలని పూనుకున్నారు. అనుకున్నదే తడవుగా రిజిస్ట్రేషన్ పేపర్స్ రెడీ చేయించి శ్రావణి సంతకాలు తీసుకుని అమ్మకానికి పెట్టేశారు. అనుకున్నట్టే ఆమె అంగీకారంతోనే షేర్స్ కూడా తమవిగా మార్చేసుకున్నారు. ఇక్కడ శ్రావణి అంతా తందే అవుతుందనుకుని కళ్ళల్లోకి వెళ్ళిపోయింది. కొత్తగా తీసుకున్నవి ఎప్పటికే తనవే. అభి కంపెనీలో కూడా మాధురావుకి రాసింది మరోసారి తీసుకోవడానికి అడ్డంకి లేకుండా. కానీ టైఅప్ అవడానికి వచ్చిన ఆఫర్ వెనుక వరుణ్ హస్తం ఉందని వాళ్ళ ముగ్గురికి తెలియదు. అభి ఇంటికి వచ్చేసరికి తేజు రూమ్లో ఉంది. రోజు నా కోసం వెయిట్ చేసేది ఇవాళ లేదేంటి, నిద్రపోతుందా అనుకుంటూ బెడ్రూమ్కి వెళ్ళాడు. బెడ్ పక్కన కింద ఎప్పుడు కూర్చునే ప్లేస్లో ఆడు తిరిగి కూర్చునుంది. చదువుకుంటుందేమో అనుకుంటూ వెళ్ళాడు. 2 రకాల వాషబుల్ కలర్ పెయింట్స్ ముందు పెట్టుకుని కన్వర్స్ సైజులో ఉన్న వైట్ ఫ్రేమ్ బోర్డర్స్కి శ్రద్ధగా డిజైన్ వేస్తుంది. అవి వచ్చింది కూడా గమనించలేదు. పెయింటింగ్ వేస్తున్నావా అంటూ పక్కనే కూర్చుని తలకొట్టాడు. సడన్ డిస్టర్బెన్స్కి డిజైన్ తప్పుగా రావడంతో చిరుకోపంగా చూసింది తేజు. ఏదైనా ఆర్ట్ గ్యాలరీకి పంపాలని ట్రై చేస్తున్నావా? అంత కోపం వచ్చింది. అంతకన్నా ప్రీషియస్ అంది మళ్ళీ వేస్తూ. ఏంటో అది అని అతను కూడా ఆ డిజైన్ చూస్తూ అడిగాడు. తేజు వేసేది ఆపేసి అభి కుడి చేయి తీసుకుని ఇందులో డిప్ చేయని బ్లాక్ పెయింట్లో పెట్టింది. అవి ఆమె చెప్పినట్టే చేశాడు. ఇప్పుడు దీని మీద హ్యాండ్ ప్రింట్ వేయి అని ఫ్రేమ్ ముందు పెట్టింది. సేమ్ చేశాడు. కాసేపటికి తేజు పింక్ కలర్ హ్యాండ్కి పూసుకుని అతని చెయ్యి మీదే ప్రింట్ వేసింది. ఏయ్, పక్కన వేయొచ్చుగా జంటగా, రెండూ కలిపేశావు అన్నాడు అభి. లేదు, మన బేబీ రాగానే నా హ్యాండ్ మీద బేబీ హ్యాండ్ ప్రింట్ వేయిద్దాం. ఎందుకలా? పక్క పక్కన కదా వేస్తారు అన్నాడు. అప్పుడు ఆ ప్రింట్స్ చూడమంది తేజు. పెద్దగా ఉన్న అతని చేతి మీద కొంచెం తక్కువ సైజులో ఉంది తేజు హ్యాండ్. అచ్చు అతని చేతిలో ఆమె చెయ్యి ఇమిడినట్టు కనిపిస్తుంది. అది చూసి అతని పెదవులు సాగాయి. ఇక్కడే బేబీ హ్యాండ్ కూడా వేస్తే ఎలా కనిపిస్తుంది అని ప్రశ్నించింది. ఆమె చేతిని తిరిగి తన చేతిలో ముడుచుకుంటూ మన ముగ్గురం ఒక్కటే అన్నట్టు అన్నాడు ప్రేమగా. కరెక్ట్. ముందు ముందు మన లైఫ్లో మనం ఎన్ని రంగులు చూసినా రంగులంటే ఈ పెయింట్ కలర్స్ కాదు. అర్థమైందిలే అన్నాడు అభి నవ్వుతూ. హా, ఇన్ని రంగులు చూసినా ఇలాగే కలిసి ఉండాలి. విడివిడిగా కాకుండా ఒకరి చేయి ఒకరు పట్టుకుని తోడుగా నిలిచి ముందుకు వెళ్ళాలి. మన బేబీ పుట్టడంతోనే హ్యాండ్ ఇక్కడ వేయించి ముగ్గురం ప్రామిస్ చేసుకున్నట్టుగా ఎప్పటికీ గుర్తుండగా ఒక మెమరీలా ఉండిపోతుంది అంది. ఆమె చెప్పడం ఆపడంతోనే ముఖాన్ని తన వైపుకు తిప్పుకొని పెదవులు అందుకున్నాడు అభి. తేజు అతని షర్ట్ పట్టుకుని కళ్ళు మూసేసింది. కాసేపటికి వదిలేసి నుదురు మీద 3 సార్లు ముద్దు పెట్టి ఆమెను హత్తుకుపోయాడు. చటుక్కున వెనక్కి తిరిగి పక్కున నవ్వింది. ఏంటన్నట్టు చూశాడు. ఇంకా వాష్ చేసుకొని తన కుడి చేతిని చూపించింది. ఇప్పటిదాకా ఆ చేత్తోనే తనని తాకిందని గుర్తొచ్చి తనని తాను చూసుకున్నాడు అభి. షర్టు, మెడ, చెంపలు రాణి రంగు పూసుకుని అతని తెల్లని ఛాయ్ మీద అందంగా అలంకరించబడ్డాయి. నవ్వుకుని ఫ్రెష్ అయ్యి వస్తా అన్నాడు. తేజు సరే అని అక్కడ పెట్టినవి క్లియర్ చేస్తుంటే నేను తీసేస్తాలే అని ఆ పని కూడా చూసేసి స్నానం చేసి వచ్చాడు. బెడ్ మీద కూర్చుని ఉన్న తేజు ఒళ్ళోకి వాలి ఆమె చేతిలో ఉన్న ఫోన్ లాగేసి పక్కన పడేశాడు. బుంగమూతి పెట్టింది. ముడుచుకున్న పెదవుల్ని వేళ్లతో లాగుతూ కళ్ళెగరేశాడు. అత్త కూడా నేను ఫోన్ చూస్తుంటే ఇలాగే లాగేసి వాడొద్దని వార్నింగ్ ఇస్తుంది. మమ్మీ నీ హెల్త్ గురించి చెప్తుంది, నేను నీ అటెన్షన్ కోసం తీసేశాను అన్నాడు
తలని ఆమె పొట్టలోకి దూరుస్తూ. నువ్వు పక్కనుంటే నా అటెన్షన్ ఇంకెక్కడో ఎందుకుంటుంది? అందుకేనా రోజులా నా కోసం కింద కాకుండా ఎక్కడ కూర్చున్నావు? నీ వల్లే అంది కంప్లైంట్గా. నేనేం చేశానే అన్నాడు. చిన్నపిల్లల పోస్టర్లతో ఈ రూమ్ మొత్తం నింపేశావుగా. ఎంత క్యూట్గా ఉన్నారో చూడు వాళ్ళంతా. ఆ బోసి నవ్వులు, క్యూట్ స్మైలీస్ని చూస్తూ ఈ రూమ్ దాటి బయటికి వెళ్ళి రావాలనిపించట్లేదు. అచ్చా, సరే చూడైతే. బాగా నచ్చిన పోస్టర్నే చూడు. అలాగే పుడుతుంది మన బేబీ కూడా అన్నాడు ఆమె టమ్మీ తడుపుతూ. అయితే నువ్వు ఆఫీస్ మానేసి నా ముందే ఉండకూడదు అభి. నాకు నీలాంటి బేబీ కావాలి అంది అతని ఫేస్ చూస్తూ. మరి నా సంగతి ఏంటి? అట్లా కాదు కానీ రేపటి నుంచి చేతిలో అద్దం పట్టుకుని కూర్చో. నాకు నీలాంటి పాప కావాలని అభి అన్నాడు. సరిపోయింది పో. నీకలా నాకిలా. మరెలా అంది ఆలోచిస్తూ. నువ్వు ప్రశాంతంగా హ్యాపీగా ఉండవే చాలు. ఎలా పుట్టినా మన బిడ్డేగా అని ఆమె చుట్టూ ఉన్న చేతులు మరింత బిగిస్తూ చెప్పాడు. అవునని తేజు అతని మీదకి తలవాల్చింది. అలా వాలిందో లేదో ఎక్కడో పిడుగుపడిన శబ్దానికి ఉలిక్కిపడి లేచింది. ఆమె వైపు నిమురుతూ ఈ సీజన్లో వానేంటో అనుకుంటూ బయటకు చూశాడు అభి. అయ్యో వాన అంటూ గబాలను దిగిపోయింది తేజు. టక్కున ఆపేసి బట్టలా అన్నాడు. అవునంది. నీ బట్టలు అని మాట మింగేసి. ఎందుకే అంత ఆత్రం వాటి కోసం? అప్పుడొకసారి ఇలాగే వెళ్ళి పడ్డావు. శ్రావణి వచ్చినప్పుడు బట్టలు ఆరేసుకుంటూ కూర్చున్నావు. ఇప్పుడెళ్ళి ఏం చేద్దామని అని కోపంగా చూశాడు. జాగ్రత్తగా ఉండాలని నాకు తెలుసని కోపంగా మూతి తిప్పింది తను కూడా. దీనికేం తక్కువ లేదనేసి అతనే పైకెళ్ళాడు. తిరిగి వచ్చేసరికి తేజు రూమ్లో లేదు. బాల్కనీ ఎడ్జ్లో నిలబడి ముఖాన్ని బయటకు పెట్టి చినుకుల్లో తడుపుతుంది. చలిగా లేదా నీకు అంటూ వెనక్కి లాగేశాడు అభి. తడిచిన ఫేస్ని తుడుస్తుంటే బాగుంది వెదర్ అని అభి ఫేస్కి తన ఫేస్ని చేర్చి అతనికి కూడా తన తండ్రిని అంటించేసింది. తేజు చలేస్తుంది. ఇప్పుడు బాగానే ఉన్నా తర్వాత ఇబ్బంది. అసలే నీకు త్వరగా కోల్డ్ చేస్తుందంటుంది అత్తయ్య. పదా లోపలికన్నాడు. వద్దు, ఉందాం కాసేపు అని చేతుల్ని బయటకు పెట్టి ఆడింది కాసేపు. ఆమె అల్లరి చేష్టలు చూస్తూ నిలబడ్డాడు అభి కూడా. ఓయ్, దిష్టి బొమ్మలా నుంచోపోతే నువ్వు కూడా ఎంజాయ్ చేయొచ్చుగా అని దోసిలతో అతని మీదకి నీటి చుక్కల్ని కొట్టింది. అభి కళ్ళు మూసేసి ఆమెను దగ్గర లాక్కుంటూ ఆ పనిలోనే ఉన్నా అన్నాడు. ఏ పని అని ఆశ్చర్యంగా అడిగింది. నిన్ను చూడడం అన్నాడు కొంటెగా నవ్వుతూ. సిగ్గుపడిపోయింది తేజు. దూరంగా వెళ్ళాలన్నా పోనివ్వలేదు అతను. వాన అభి అంది వదలమని. అదే, అందుకే ఇంకా బాగా గుర్తొస్తుంది అన్నాడు గట్టిగా కౌగిలించుకుంటూ. అతనిలోకి చేరుతూ ఏంటి అని అడిగింది. మన ఫస్ట్ నైట్ అన్నాడు అభి ఆమె మడి మీద కొరుకుతూ. ఆ ఘాటుకో లేక సమాధానానికో ఎర్రబడ్డ చెక్కిళ్ళని చూపించలేక మొహాన్ని అతని హృదయంలోకి దూర్చేసింది. మెడ మీద నుంచి ఆ బుగ్గల్ని చేరి వాటికి కూడా చిరుగాట్ల బహుమతి ఇచ్చి అదిరాలని అందుకున్నాడు తమకంగా. ఓ పక్క అతని చేతులు ఆమె నడువంపుల్ని సరిదిద్దుతుంటే మరో పక్క హద్దులు లేకుండా పోతున్న అతని పెదవుల ఆటికి మైకంలో పడిపోతూ లోకాన్ని మర్చిపోయింది తేజు. ఆమెని ఎంత బలంగా తనలోకి హత్తుకున్నా ఇంకా ఇంకా దగ్గరకు చేసుకోవాలనిపిస్తుంది అతనికి. వేరుగా పోనివ్వకుండా ఆమె తనలో ఏకమైపోతే బాగుండు అన్న ఫీల్ వస్తుంటే అలాగే పైకి లేపేసి రూమ్లోకి తీసుకెళ్ళి డోర్ క్లోజ్ చేశాడు. బయట వర్షం, ఇంట్లో ఏకాంతం, తడిచిన తనువులు, అదురుతున్న పెదవులు, ఒకరికొకరు కావాలనిపిస్తున్న కోరిక, ఇద్దరి కళ్ళలో ప్రేమ అన్నీ వెరసి తమ మొదటి సంగమాన్ని జ్ఞప్తికి తెస్తుంటే ఆ రాత్రి మరో తీయని అనుభవం రుచి చూడడానికి సిద్ధపడ్డారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.